వంట చేయడం ఒకటి, బట్టలు ఉతకడం, తిండి చేసి పెట్టడం, తోముడు, కడుగుడు, ఉతకడు, ఫోల్డింగ్స్, ఐరన్ ఇవే ఉంటాయి. అంతకు మించి ఇంకేం పెద్ద ఉండదు. ఇంకా స్ట్రెస్ రిలీఫ్ అంటే హస్బెండ్తో గొడవ పడడం ఏదో ఒకటి స్ట్రెస్ రిలీఫ్. ఇంకా పిల్లలు ఒక సడన్ ఏజ్ వచ్చిన తర్వాత ఓకే, కానీ అప్ టు 5 years అంటే టూ మచ్ డిఫికల్టీ టు మెయింటైన్ విత్ కిడ్స్ అండ్ మెయింటైన్ విత్ జాబ్. ఎందుకంటే ఇప్పుడు టౌన్లో ఉండే వాళ్ళకి ఎట్లా అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్క్ చేస్తే కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది. దాంతోపాటు కంఫర్ట్ లైఫ్కి అలవాటు పడి ఉంటాం కాబట్టి మనకు మన పిల్లలకి కంఫర్ట్ కోసం ఇద్దరు జాబ్ చేస్తే ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉంటాం కాబట్టి ఒక హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం. లేదంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది స్ట్రెస్ ఎక్కువైపోతుంది. లైక్ ఓల్డ్ జనరేషన్కి మనకి ఏంటంటే తేడా, ఓల్డ్ జనరేషన్లో ఉన్న దాంట్లో సర్దుకునే వాళ్ళు, ఉన్నదానికి మించి ఎక్కువ కావాలనుకునేవారు కాదు. కానీ ఇప్పుడు మన జనరేషన్ ఎట్లుందంటే, నాట్ ఆల్, కొంతమంది 10 రూపాయలు ఉంటే 100 రూపాయల గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, అప్పు అప్పు ఇన్ ద సెన్స్ ఈఎంఐ. ముందు కాలం అప్పు అనేవాళ్ళు, ఇప్పుడు మనం తెలివిగా ఈఎంఐ అంటున్నాం, అదే తేడా. అప్పు అంటే వాళ్ళకి భయం ఉండేది, ఇప్పుడు ఈఎంఐలే. అసలు ఈఎంఐ గురించి ఒకటి మీకు చెప్పనా అండి, 10,000 వస్తువుని 20,000 కొనుక్కోవడమే ఈఎంఐ అంటారు నా దృష్టిలో అయితే. సో నేనైతే ఈఎంఐల జోలికి అస్సలు వెళ్ళను. ఉన్న దాంట్లో ఈరోజు కొనుక్కోవాల్సింది రేపైనా కొనుక్కుంటాను, కానీ ఈఎంఐల జోలికి అయితే నేను వెళ్ళను. అనవసరంగా మన డబ్బులకి, మన వస్తువులకి మనమే వడ్డీ కట్టినట్టు ఉంటుంది, అవసరం అదంతా. సో ఈఎంఐ అయితే నాట్ గుడ్ ఫర్ మై సజెషన్. అండ్ మోర్ ఓవర్ ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మనమేం సెంట్రల్ గవర్నమెంట్ జాబులు కాదు కదా ఈఎంఐ మీద డిపెండ్ అవ్వడానికి. సో సాధ్యమైనంత వరకు ఈఎంఐలు అవాయిడ్ చేయండి. మనిషికి కొంచెం హెల్త్ పెరుగుతుంది, ఎందుకంటే స్ట్రెస్ దానివల్లనే కదా, టెన్షన్స్. మంత్లీ 2వ తేదీ, 5వ తేదీ, 10వ తేదీ ఇట్లా ఈఎంఐలు అన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ అవాయిడ్ చేసి కొంచెం పేషెన్స్తో అమౌంట్ మీరే సేవ్ చేసుకొని మీరే కావాల్సింది కొనుక్కోండి, అంతేకాని ఈఎంఐలు మాత్రం వెళ్ళకండి అసలు. చాలా డేంజర్ ఈఎంఐలు. అండ్ మనం ఐటీ జాబ్స్ కాబట్టి అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అట్లీస్ట్ ఒక 5 to 6 months బ్యాకప్ పెట్టుకోవడం చాలా చాలా మంచిది. ఏ సిచ్యువేషన్లో అయినా వితిన్ 2-3 monthsలో సర్వైవ్ అవుతారు. వరస్ట్ సిచ్యువేషన్లో చెప్తున్నది, 5 to 6 months బ్యాకప్ పెట్టుకున్నాం అనుకో, అప్పుడు ఏ టెన్షన్ ఉండదు, హ్యాపీగా లీడ్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు మనం. ఏమంటారు? అండ్ వన్ మోర్ థింగ్, మనం ఏదైనా కావాలి అనుకుంటే అమౌంట్ చేతిలో ఉన్నప్పుడు తీసుకోండి. వాళ్ళ కోసం వీళ్ళ కోసం మీ లైఫ్ని మీరు ఎందుకు రిస్క్లో పెట్టుకుంటారు? అండ్ టాపిక్ అది కాదు ఇవాళ. ఏంటంటే లైక్